వివాదాలు సెంటిమెంట్తో రాజకీయం చేయడు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి తొందర లేదన్న సీఎం రేవంత్. భారీ హైడ్రామా మధ్య మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచిన నాంపల్లి పోలీసులు. అరెస్టుపై తీవ్రంగా స్పందించిన బాల్కసుమన్ కాంగ్రెస్ పైశాచిక ఆనందం పొందుతుందని ఫైర్. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికి ఎలాంటి ప్లాన్ లేదు. కేంద్రంపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి. బలహీన వర్గాలు కాంట్రాక్టర్గా మారితే రేవంత్ ఓర్వలేరు. తను రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అంటూ కేటీఆర్ ఎద్దేవా. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన. కాంగ్రెస్ పాలనలో రిజిస్ట్రేషన్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న మంత్రి పొంగులేటి. హైబ్రిడ్ మహానాడు విజయవంతంపై చంద్రబాబు హర్షం. తీర్మానాలు అన్ని రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయని కితాబ్. ఏపీ డిఎస్సి నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిరాధారం. నిందలను కొట్టిపారేసిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. పవన్ కళ్యాణ్పై రాజకీయ కుట్ర జరుగుతుందన్న ఏపీ బీజేపీ అధ్యక్షులు. తెలంగాణ తాటాకు చెప్పులకు ఎవరు భయపడే ప్రసక్తే లేదన్న మాధవ్. డిఎస్సీపై వైసీపీ విషయం చిమ్ముతుందని మండిపడ్డ నిరుద్యోగులు. వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్న షాప్ చైర్మన్ రవినాయుడు. మీనాక్షి నటరాజ్యంతో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నా భేటీపై అనవసర రాజకీయాలు అర్థాలు తీయవద్దన్న జగ్గారెడ్డి. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. బాల్కసుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలన్న బల్మూరి వెంకట్. ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్. బాధితుడి నుంచి 9 లక్షల లంచం డిమాండ్ చేసిన బత్తుల మహేందర్. సంగారెడ్డి డిఎంహెచ్ఓ వసంతరావు చేతివాటం. మృతిని నష్టపరిహారాన్ని వాడుకున్న డిఎంహెచ్ఓ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అగ్ని ప్రమాదం. డెకరేషన్ గోదాంలో చెలరేగిన మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. మేడ్చల్లో ప్రేమ పేరుతో ఫార్మసీ విద్యార్థినిపై సహా విద్యార్థి అత్యాచారం. డబ్బులు ఇవ్వలేదని బాధితురాలి సోదరుడికే నగ్న వీడియోలు పంపిన కీచకుడు. నిర్మల్ జిల్లాలో మామిడికి రికార్డు ధర. 2,05,000 పలికిన జపాన్ మియాజాకి రకం. కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక. బలపరిచిన జి పరమేశ్వర్ ఏకగ్రీవ మద్దతు తెలిపిన సభ్యులు. జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య కొడుక్కి అవకాశం. అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 చేస్తాం. పాకిస్తాన్పై నిప్పులు చెరిగిన ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది. దేశవ్యాప్తంగా ఉగ్రకుట్ర పాల్పడిన 9 మంది ఐఎస్ఐ ఉగ్రవాదుల అరెస్ట్. దావూద్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు. రాజస్థాన్లో బీభత్సం సృష్టించిన ఇసుక తుఫాన్. 3 గంటల పాటు ఉక్కిరిబిక్కిరైన అజ్మీర్ ప్రజలు.
గాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి. సోనార్పూర్ పర్యటనకు వెళ్లిన అభిషేక్పై కోడిగుడ్లతో దాడి చేసిన స్థానికులు. అమెరికాలో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఊరట. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు యుఎస్ వీడనక్కర్లేదన్న యుఎస్. ఇవాళ ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్. అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్న ఆర్సీబీ గుజరాత్.